ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో కూడి చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? నా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు ఈ ఆగస్టు మాసములో ఈ నెలంతటికి కావలసిన విస్తారమైన కృపను మీ కుటుంబాలకును మీ పిల్లలకును మీకు కలిగిన సమస్తమునకు నా దేవుడు సమకూర్చి జరిగించునుగాక. నోటి నిండా నవ్వును కలుగు చేయునుగాక. ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుండి ఒక చిన్న వాక్యాన్ని చదువుకుని ఈ పూట వాక్య ధ్యానాన్ని అధ్యయనం చేద్దాము. ప్రభు బలారాధన ఉంది. మారు మనసు పొంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిసం తీసుకుని సంఘ సహవాసంలో చేర్చబడి పరిశుద్ధులతో చేర్చబడినటువంటి ప్రతి ఒక్కరూ ప్రభు బలారాధనలో పాలు పంపులు పొందండి. ఆయన రక్తంలో ఎవరైతే పాలు పంపులు పొందుతారో, ఆయన శరీరాన్ని ఎవరైతే భుజిస్తారో వారు నిత్య జీవాన్ని పొందుకుంటారని వాక్యము సెలవిస్తూ ఉంది. సరే, సామెతలు గ్రంథము, అందరూ బైబిల్ తీయండి. సామెతలు గ్రంథము 23వ అధ్యాయము. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 18వ వచనాన్ని నేను చదువుతాను, తర్వాత మీలో ఒకరు చదవండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 18వ వచనము. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. నీ ఆశ భంగము కానేరదు. నీ ఆశ భంగము కానేరదు. ఇదిగో నా దేవుడు మీ ఆశలన్నిటినీ నెరవేర్చునుగాక. నీ కోరికలన్నిటినీ నా ప్రభు సిద్ధింపచేయునుగాక. ఈ మాసంలో మీరు ఏదైతే ఆశ పడుతూ ఉన్నారో నా దేవుడు మీ ఆశలన్నిటినీ తీర్చునుగాక. ఆమేన్. అందరూ చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ముందుగతి రానే వచ్చును, అయితే నీ ఆశ భంగము కానేరదు. యాక్చువల్గా ఈరోజు స్నేహితుల దినోత్సవము. ఏంటంటే చెప్పండి? ఫ్రెండ్షిప్ డే. మీ అందరికీ ఫ్రెండ్షిప్ డే. ప్రైజ్ ది లార్డ్. మీరే కదన్నా స్నేహితులు. దేవునికి స్తోత్రం. ఆత్మీయ స్నేహితులు. స్నేహం, ఫ్రెండ్షిప్ చాలా అమూల్యమైనది. నీకేదైనా బాధ కలిగితే, ఏదైనా ఇబ్బంది కలిగితే నేరుగా ఫోన్ చేసో వెళ్ళి కలిసో, ఏమండి, నీ స్నేహితుని దగ్గరికి వెళ్ళి లేదా స్నేహితురాల దగ్గరికి వెళ్ళి నీ బాధను చెప్పుకుంటావు. గుండెలున్న భారాన్ని చెప్పుకుని ఒకరినొకరు మాట్లాడుకుని కాసేపు
ఒకరి విషయాలు ఒకరు చెప్పుకొని వాదార్చుకుంటూ ఉంటారు. ఇది స్నేహం. స్నేహాలు రెండు రకాలు. ఒకటి ఆత్మ సంబంధమైనది, రెండు శరీర సంబంధమైనది. శరీర సంబంధమైనది నీ దగ్గర డబ్బులుంటేనే, అతనితో నీవు సరి సమానుడు అయితేనే, లేకపోతే సేమ్ క్యాస్ట్ అయితేనే. ఏమండి, రకరకాల పద్ధతులు ఉంటాయి. అయితే ఆత్మ సంబంధమైన స్నేహం ఎవరితో? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతో, వాక్యముతో. ప్రైజ్ ది లార్డ్. నీకు ఏదైనా బాధ వచ్చిందనుకో, ఏదైనా ఇబ్బంది కలిగిందనుకో, ఆత్మీయ స్నేహం వచ్చి సేవకుడితో వచ్చి, అయ్యా నా పరిస్థితి ప్రార్థన చేయండి బాబు. దేని స్తోత్రం. దైవ సేవకునితో స్నేహం. ప్రైజ్ ది లార్డ్. మరి నీ స్నేహం ఏమై ఉంది, ఎట్లా ఉంది అని పరిశీలన చేస్తే సామెతల గ్రంథంలో కొన్ని రెఫరెన్స్లు ఇస్తాను. రెఫరెన్స్ ఇచ్చి మన వాగ్దాన సందేశంలోకి వెళ్ళిపోదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 24, 25 చదవండి. చదవాలి. నీ స్నేహితుడిని నువ్వు ఎంపిక చేసుకోవాలి. ఏం చేయాలి? మంచి స్నేహం చేయాలి. 22వ అధ్యాయము 24వ వచనాన్ని 25వ వచనాన్ని చదవండి. కోపచిత్తునితో సహవాసము చేయకుము, క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకుము. నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో. నీ చేతిలో చెయ్యి వేవారితోనూ అప్పులకు పూటబడే వారితోనూ చేరకము. ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ వన్, ఈ భూమి మీద నువ్వు ఎవరితోనో స్నేహం చేయాలంటే నువ్వేం చేయాలి? ఎంపిక చేసుకోవాలి. ఏం చేయాలండి? అంతే కదా. నువ్వు మంచోడువే, కానీ నీ స్నేహితుడు చెడు అలవాట్లు ఉన్నాయి, ఆడుతూ వెళ్ళేవనుకో, నిన్ను కూడా ఏమంటారు? నిన్ను కూడా అదే అంటారు. అంతే కదా తమ్ముడు. నీ స్నేహితుని ఎంపిక చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపిష్ఠుడితో సహవాసం చేయకూడదు. తిరుగుబోతుతో, సోమరివాడితో సహవాసానికి వెళ్ళకూడదు. భక్తిహీనులతో సహవాసము చేయకూడదు అంటాడు. ఇలా ఆదివారం అయితే పని చేద్దాంరా, మ్యాట్నీకి వెళ్దామా అంటాడు. భోజనం చేసేసి బిర్యానీ, అమ్మఒడిని బిర్యానీ తినేసి మనిద్దరం కలిసి సినిమాకి వెళ్దామే అంటాడు. ఎవడంటే భక్తిహీనుడు, వాడితో సహవాసం చేయకూడదు. మంచివారితో మనం సహవాసం చేసేమనుకో మంచి అలవాట్లు వస్తాయి. చెడ్డవారితో నువ్వు సహవాసం చేసేవనుకో వాడు బుద్ధులన్నీ నీకు వచ్చేస్తాయి. అందుకని ఊరికినే అనలా పెద్దలు, 6 నెలలు సహవాసం చేస్తే వారే వీరవుతారు. అవుతారా? ప్రైజ్ ది లార్డ్. పోలీసుతో సహవాసం చేసామనుకో పోలీసుడు అయిపోతావు. టీచర్తో సహవాసం చేసామనుకో నువ్వు కూడా టీచర్ అయిపోవాలని ఆలోచన కలుగుతాయి. సేవకుడితో సహవాసం చేసేవనుకో నేను కూడా పాట పాడితే బాగుండు, వాక్యం చెప్తే బాగుండు, సౌండ్ సిస్టమ్ పెడితే బాగుండు, నేను కూడా చెప్తే బాగుండు అని నీకు అనిపిస్తుంది. ఎవరితోని స్నేహం చేసే విషయంలో నువ్వు ఎంపిక చేసుకోవాలి. ఇంకో విషయాన్ని చెప్తాను వినండి.
1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 33వ వచనాన్ని చదవండి. ఒకటో కొరింథీయులకు రాసిన పత్రిక పాఠాల్లోకి వెళ్ళాలి మనం. 15వ అధ్యాయాన్ని చదవాలి, చూడాలి. ముప్పై 33వ వచనాన్ని చదవండి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపము చేయుకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. దుష్ట సాంగత్యము మంచి నడవడికని ఏం చేస్తుంది? చెరిపివేస్తుంది. నీ పిల్లలు ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నారు? దుష్టులతోనూ దుష్ట సాంగత్యము చేసేడు అనుకో, నీ పిల్లోడు కూడా, నీ కూతురు కూడా, నీ కొడుకైనా కూతురైనా ఎవరైనా ఏమైపోతారు? మంచి నడవడికని కోల్పోతారు. అతను కూడా ఆమె కూడా దుష్ట సాంగత్యములో చేర్చబడుతుంది. అందుకని అప్పుడప్పుడు మన పిల్లోడిని, రే నువ్వు వాడి చేత అట్టొద్దన్నా, ఆ పిల్లతో మాట్లాడొద్దన్నా, వాళ్ళు మంచోళ్ళు కాదు, నా వంక సీరియస్గా చూస్తారేంటండి అంటామానమా? ప్రైజ్లో ఆ పిల్లతో మాట్లాడుకో, ఆడు జోలికి వెళ్ళకో, వాడు మంచోడు కాదు అని చెప్పేసి మన పిల్లలకు ఒకసారి మనము క్రమశిక్షణలో పెట్టుకుంటాము. దేని స్తోత్రం. క్రమశిక్షణలో పెట్టలేదనుకో, వాడు కన్నాలేసేవాడు అనుకో. కన్నానికి వెళ్ళారు, అందరికి దొరకకుండా 4 డబ్బులు దొంగిలించారు. పట్టుకొచ్చి, అమ్మా ఇదిగో 1000 రూపాయలని ఇచ్చాడు. నువ్వు ఎక్కడెదరా ఏంట్రా అని అడగకుండా చక్కగా తీసుకుని, నా బాబే నా బంగారు కొండే, ఎక్కడికి వెళ్ళావు నాయనా, ఎక్కడ తెచ్చావు అయ్యి బాబాయ్ అని అడిగి శుభ్రంగా ఆ రోజు 4 ముక్కలేసి ఎక్కువేసి పెట్టి క్రమశిక్షణలో పెట్టకపోయావనుకో ఏమవుతుంది? ఏదో రోజున దొరికేస్తాడు. అందుకని మన పిల్లలను దుష్ట సాంగత్యము పట్టకుండా చూసుకోవాలి. దేవుని స్తోత్రం. అందుకని స్నేహితుడిని ఎంచుకునే విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఈ లోక స్నేహం ఏ విధంగా చేసినా సరే ప్రమాదమే. అవునా కదా? ప్రమాదమా కాదా? నువ్వు మంచిగా పిన్నే, అక్క, చెల్లి, తమ్ముడు అని మాట్లాడి అవసరం వచ్చినప్పుడు కప్పు పంచదార ఇచ్చి, అండ్ ఒక కప్పు టీ పొడి ఇచ్చి, లేదా కాస్త కందిపప్పు ఇచ్చి నువ్వు మంచిగా మాట్లాడుతూ ఉన్నావే అనుకో, బాబోయ్ మా పిన్ని దేవత, మా అత్త సూపర్రో అని చెప్పేసి నలుగురితో చెప్తావు. నీకు అవసరం వచ్చిన 10,000 ఇవ్వలేదనుకో, ఆమెతో నువ్వు మాట్లాడలేవు. చూడండి, ఏ విధము చేతనైనా ఈ లోక స్నేహము ప్రమాదకరమైనది. ఎక్కడ మంచి స్నేహం లేదు. అందుకని ఈ లోక స్నేహాన్ని నువ్వు విసర్జించి, ఇదిగో నిన్ను స్నేహించేవాడును నేనే, హల్లెలూయా, నీ కొరకు ప్రాణం పెట్టి రక్తము గార్చి నిన్ను మరణములో నుండి జీవంలోనికి ప్రవేశించినటువంటి
మన ప్రభు అయిన యేసయ్య నిజమైన స్నేహితుడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమించినంతగా ఎవరు మనల్ని ప్రేమించలేదు, ఎవరు మనం ఆదరించలేదు. అందుకని నీ స్నేహితుడు ఎవరంటే మన ప్రభువైన క్రీస్తు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి చాలామంది ఫ్రెండ్స్ ప్రభువులో ప్రతిరోజు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న నా జీవితంలో పరిచర్యను ప్రేమించాను, సేవకులను ప్రేమించాను, వాక్యాన్ని ప్రేమించాను, దేవునితో సహవాసం పెట్టుకుంటూ ప్రారంభించాను. ఆటోమేటిక్గా లోక సంబంధమైన స్నేహాలన్నీ ఏమైపోయినాయంటే దూరం అయిపోయినాయి. దేవుని స్తోత్రం. ఏమైపోయినాయి? దూరం అయిపోయినాయి. నేను సేవకుడిని కాక మునిపి అందరూ నన్ను ఏమనేవారు తెలుసా? పాస్టర్ గారు అనేవారు. నేను ఉద్యోగం చేసే చోట పాస్టర్ గారు అని పిలిచేవారు నన్ను. ఎప్పుడు నేను సేవకు రాక మునిపే. ఎందుకురంటే నేను నిత్యము మందిరం దగ్గరే ఉండేవాడిని. హల్లెలూయా. పరిచర్య చేస్తూ సేవకులతోనూ ఆయనతో తిరుగుతూనే ఉండేవాడిని, దేవునితో సహవాసం చేస్తూ ఉండేవాడిని. అందుకని ఆయనతో స్నేహం ఈ రోజున ఆయన బలిపీఠం మీద నిలబెట్టింది. హల్లెలూయా. 10 మందికి వాక్యం చెప్పే అర్హత భాగ్యాన్ని నాకు ఇచ్చింది ఆయనతో స్నేహం. దేవుని మాటల్లో చెప్పి అనేక మందిని ఆధ్యాత్మికంగా నడిపించేటువంటి కృపనిచ్చింది నాకు ఆయనతో స్నేహం. మందిరాన్ని కట్టుకునేటట్లుగా చేసింది ఆయనతో స్నేహం. హల్లెలూయా. అనేక మందిని ధైర్యపరచడానికి, బలపరచడానికి, కుంగిన వారిని, బాధల్లో ఉన్న వారిని దేవుని మాటలు చెప్పి ఆదరించడానికి నాకెంతగానో తోడ్పడింది ఆయనతో స్నేహం. హల్లెలూయా. అదిగో ఆయనతో స్నేహం. దేని స్తోత్రం. అందుకనే ఫోటో పెట్టాను అక్కడ. నీవు ఆయనతో స్నేహం చేసి చూడు, నీ బ్రతుకు మారకపోతే నన్ను అడుగు, నీ పరిస్థితికి మారకపోతే నన్ను అడుగు, నీ కుటుంబంలో నెమ్మది కలగకపోతే నన్ను అడుగు, నేను చెప్తాను సమాధానం. ఆయనతో స్నేహం చేయడం ప్రారంభించు. ఈ స్నేహితుల దినోత్సవం రోజున నువ్వు ఎందరితో స్నేహం చేసావు, ఎన్నో అనుభవాలు ఉన్నాయి. నేను చెప్పేది ఈరోజు విను. నువ్వు యేసయ్యతో వాక్యముతో సహవాసము చేయటము ప్రారంభించు. నీ జీవితాన్ని నా దేవుడు ధన్యకరముగా మార్చబోతూ ఉన్నాడు. ఆమేన్. ఇది స్నేహం సంబంధించినటువంటి షార్ట్ మెసేజ్. ప్రైజ్ ది లార్డ్. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మన వాగ్దాన సందేశంలోకి వెళదాం. ఈ ఆగస్టు మాసంలో దేవుడు నీ ఆశను భంగము కానేర్చడు. హల్లెలూయా. భంగము కానే కాదు. కోరుకో. ఈ ఆగస్టు మాసంలో నువ్వు దేవుని అడుగు, ఆశపడు. నీ ఆశను నా దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు. ఆమేన్. ఆశపడినదే దేవుడు కూడా నిన్ను ఆశీర్వదించడం. అర్థమైందా? కొందరికి కోరికలు ఏముండవు చెప్పండి. ఆఖరికి ఉరికమ్మ ఎక్కిస్తున్నటువంటి వ్యక్తిని అడుగుతారు, చివరి కోరిక ఏంటి? సీరియస్గా ఉన్నారండి? నవ్వండి కొంచెం. హల్లెలూయా. అడుగుతారు, అడగరా? పాత సినిమాల్లో మీరు చూశారు కదా, చూసారే లేదా? నేను కూడా చూశాను. దేని స్తోత్రం. అందరం చూసిన వాళ్ళమే. ఇంకా చూడకండి. ఆఖరి క్షణంలో కూడా ఖైదీని అడుగుతారు, నీ కోరిక ఏంటి? తృప్తిగా భోజనం పెట్టమంటావా? ఏం కావాలో కోరుకో.
నీ ఆశను మేము తీరుస్తాము. ఈ ఆగస్టు మాసంలో మీ ఆశను నేను భంగము కానివ్వను అని ప్రభు మాట్లాడుతున్నాడు. భంగము కానేరదు, ఆశపడు. హల్లెలూయా. నువ్వేది కోరుకుంటావో దేవుని సన్నిధిలో కోరుకో. నా దేవుడు నీ కోరికలన్నీ సిద్ధింపచేయునుగాక. నా ప్రభు నీ కోరికలన్నీ తీర్చునుగాక, నీ ఆశను తీర్చునుగాక. ఆమెను కూడా చెప్పుకోవట్లేదు కొందరు. కోరుకోవాలి కోరికలు. ఏంట్రా గొంతులం కోరికలు కోరుతున్నావా అంటారు అప్పుడప్పుడు. ప్రైజ్ అలా. ఏదో కోరుకుండాలి లేదా అయ్యారు. కోరికలు అనంతాలు. కోరికల్ని ప్రణాళికబద్ధంగా పేపర్ మీద రాసుకుని ఒక్కొక్కటి తీర్చుకోవాలి. ప్రైజ్ అలా. ఈరోజు మాంసం తినాలి, తిను. రేపు చేప తినాలి, తిను. అన్నీ ఒకసారి తినకు. అన్నీ ఒకసారి తిన్నావనుకో, ఇంకా వాష్రూమ్కు తలుపు పట్టుకుండా ప్రైజలో ఇంకా మోషన్సే కదండి. అన్ని కలిపి తినకూడదు. ఒక కోరిక తీరగానే ఒక కోరిక నువ్వు తీర్చుకోవాలి. అలా ప్రభు సన్నిధిలో ఆశపడు, ఆకాంక్షించు, కోరుకో. దేవుడు నీ ఆశను నా ప్రభు తీర్చబోతూ ఉన్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆశపడ్డారా? ఆశపడ్డం దేనికి స్తోత్రం చెప్పండి. మీరేం ఆశపడట్లేదా? ఆశపడండి. వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. ఇదిగో నీ ఆశ భంగము కానేరదు. ప్రైజ్ ది లార్డ్. నీ ఆశ భంగము కానేరదు. నిశ్చయముగా ముందుగది రానే వచ్చును. నీ ఆశ భంగము కానేరదు. అది వాగ్దానం, గుర్తుపెట్టుకోండి. రెండవదిగా ఆశలు రెండు రకాలు. ఎన్ని రకాలు? రెండు రకాలు. ఒకటి దైవ సంబంధమైనది, రెండు శరీర సంబంధమైనది. చెప్పండి. ఒకటి ఆత్మ సంబంధమైనది, రెండు శరీర సంబంధమైనది. ఆశ ఉండాలి. మనకి ఏముండాలి? ఈ చాలా ఆశరా బాబీడా, ఆశపాతుకుడురా బాబీడా అంటారా అనరా? ఇవి చాలా ఆశ బాబా, ఇంకా వచ్చి పడిపోవాలి, ఇంకా వచ్చి పడిపోవాలి. అయ్యి బాబా ఎంత ఉంది, తింటే తరగదు, ఇంకా ఆశ ఏమికి? అవునా? అంటామనమా? చెప్పండి. దేని స్తోత్రం. మీరు ఎప్పుడు విన్నట్టు కదాక అంటామనమా? అయ్యి బాబు ఎంత ఉంది, ఇంకా సంపాదించారు. ఉండాలి ఆశ. దురాశ ఉండకూడదు. దురాశ దుఃఖమునకు. ఆశ ఉండాలి, దురాశ ఉండకూడదు. ఆశ గల ప్రాణమును తృప్తిపరుస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. సామెతల గ్రంథము 24 అధ్యాయం 14 వచనం చూద్దాం. రెఫరెన్స్ ఇస్తాను, మీరు రాసుకోనండి. కేవలం మన కొరకు దీన్ని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడిను. ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందుదునని ఆశతో త్రొక్కవలెను. హల్లెలూయా. ఐ షుడ్ ఎక్స్ప్లెయిన్. నా వైపు చూడండి. రైతు ఉన్నాడు. ఎవరున్నారు? రైతు. దాల్వా పంట అయిపోయింది, ఇప్పుడు సార్వా పంట. రైతు ఏం చేస్తారంటే ఆకుమడి వేసి విత్తనాలు జిమ్మి మొలకెత్తిన తర్వాత
ఆ ఎదుగునటువంటి నారుమడిని తీసి ఆశతో దున్నినటువంటి పొలములో నాటు వేస్తాడు. ఊడ్పు ఊడుస్తాడు. ఎట్లా తెలుసా? ఆశతో. హల్లెలూయా. ఈ సంవత్సరం సార్వా పంట బాగా పండాలి, ఎక్కువ దిగుబడి రావాలి, వర్షం తగినంత కావాలి, పంట నష్టము కలుగకూడదు అని చెప్పి రైతు ఆశతో వ్యవసాయాన్ని చేస్తాడు. అదేవిధంగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందునను ఆశతో ఏం చేయాలి? త్రొక్కింపవలెను. అర్థమైందా మీకు? ఆ పండితే పండిందిలే, పోతే పోయిందిలే అనుకుంటాడు రైతు. రైతుకి ఎంత ఆశ తెలుసా? 3 నెలల పాటు కండ్లకు నిద్ర రాకుండగా వరి నాటు వేసిన మొదలు నీళ్లు పెడుతూ ఎరువు వేస్తూ ప్రతిరోజు ఆ చేను దగ్గరికి వెళ్ళి చేను ఎదుగుతుందా లేదా, పురుగు పట్టిందా, దోమ పట్టిందా అని చెప్పి రైతు రోజు ఆశతో వెళ్ళి ఆ పొలంలోనికి వెళ్ళి చూసి పరిశీలించి ఎరువులు వేసి ఏపుగా ఎదిగేటట్లు ఆ పంటను నేను చూడాలి, కళ్ళంలో ధాన్యాన్ని చూడాలని ఆశతో వ్యవసాయాన్ని చేస్తాడు. దేవుని స్తోత్రం. అటువంటి ఆశ ఉండాలి నీకు. హల్లెలూయా. ఎటువంటి ఆశ? రైతుకున్నటువంటి ఆశ ఉండాలి నీకు. ప్రైజ్ ది లార్డ్. ఉండాలా వద్దా? ఆశ ఉండాలా వద్దా? అదుగో నేను కళ్ళములో ధాన్యాన్ని చూస్తాను అని చెప్పి ఆశతో నువ్వు అడుగులు వేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవిశ్వాసం నీలో చోటు చేసుకోకూడదు. ఆశపడు, ప్రయత్నం చేయి. నా దేవుడు నీ ఆశ భంగము కానేరకుండగా చేయునుగాక, నీ ఆశను తీర్చునుగాక, నీ కోరికను తీర్చునుగాక, నీ కోరికను సిద్ధింప చేయునుగాక. ఆమేన్. అది ఆశ ఉండాలి నీకు. అటువంటి నిరీక్షణ ఉండాలి మనకి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట చదువుకుందాం. అందుకనే ఒక పాట ఉంది. మన అతను పాడుతూ ఉంటాడు. ఏం పాట? పాడండి. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా. పాడు. నా మనవిను వినవయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. యవన కాలమందును కాడిమోయగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా. యవన కాలమందు నీ కాడిమోయగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా.
మార్చవా. యవన కాలమందు నీ కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఒక ఆశ ఉందయ్యా, స్తోత్రం, మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. హల్లెలూయా. అది మనకేముండాలి? ఆశ ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆశపడు, నీ ఆశ భంగము కానేరదు. 2 అని చెప్పాను కదా, క్లుప్తంగా 2 విషయాలను చదివి వినిపించి ముగించుకుందాం. దైవ సంబంధమైన ఆశలు, శరీర సంబంధమైన ఆశలు. 1 పేతురు 1వ అధ్యాయము 14 నుంచి 16 వరకు చదవండి. 1 పేతురు 1వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు. లేదమ్మా మీ బైబిల్లో? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నేను పరిశుద్ధులై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులయుండుడని వ్రాయబడినది కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. దేవుని స్తోత్రం. నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై, అంటే విధేయత చూపుతూ ప్రభు మార్గాలలో నడిపించబడుతూ ఇదిగో మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధులైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తనందు పరిశుద్ధులై యుండుడి. దేవుని స్తోత్రం. ఒకప్పుడు మీరు అవిధేయులుగా ఉన్నారు, ప్రభువుని నమ్ముకోలేదు. అయితే ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్నారు కదా, మీరు ఆ పూర్వపు స్థితిని జ్ఞాపకం తెచ్చుకుని అజ్ఞానంలో అప్పుడు మీకున్న ఆశను నెరవేర్చుకోవద్దు. నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులై ఉండుడి. దేవుని స్తోత్రం. ఒకప్పుడు అన్నీ చేసావు, యేసు ప్రభువుని నమ్ముకున్నావు, సమస్తాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధుల సహవాసంలో చేర్చబడ్డావే, బాగానే ఉంది. మరి మొదట నువ్వు ఉన్నావే పూర్వపు స్థితి, ఏమంటారంటే పూర్వపు స్థితి అంటారు, పాత జీవితం, దాన్ని పొర్రపాటున అనుసరించవద్దు. హల్లెలూయా. దాన్ని పొరపాటును అనుసరించకూడదు అని దేవుని వాక్యము పేతురు చెబుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని మీరు మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి, పూర్వం ఉంది మీకు ఆశలు, దురాశలు, వాటిని అనుసరించి నడుద్దామని అనుకోవద్దు. ఎందుకంటే నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఇది శరీర సంబంధమైనటువంటి కార్యక్రమాలలో మనము పాలు పంపులు పొందకూడదు. అంటే శరీర సంబంధమైన ఆశలు నీవు కోరుకోకూడదు, ఆశపడకూడదు. ఏం కోరుకోవాలి? ప్రస్తుతానికి నీకు సైకిల్ అవసరం. ఏం కోరుకోవాలి? నువ్వు సైకిల్ కోరుకోవాలి. బండి అవసరం. ఏం కోరుకోవాలి? ఏరోప్లేన్ కావాలని కోరుకోకు, కారు కావాలని కోరుకోకు. దీన్ని ఏమంటారు? ఏమంటారమ్మా చెప్పండి. అదే పూర్వపు స్థితి. అజ్ఞాన కాలంలో ఉన్నాయే దురాలోచనలు, పనికిరాని ఆలోచనలు, వాటిని మీరు కోరుకొనకూడదు. నేను పరిశుద్ధులను, మీరు పరిశుద్ధులై ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకు స్థితికి తగ్గట్లుగా నువ్వు ఆశపడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నీకు స్థితికి తగ్గట్లుగా ప్రవర్తించు. నువ్వు కొద్దిగా ఉన్నది నీకు కొద్దిగానే నమ్మకంగా ఉండు. బడాయికి బచ్చా కూల్ లేక సచ్చా. మా పాస్టర్ గారు చెప్తూ ఉండేవారు, బడాయికి బచ్చా కూల్ లేక చచ్చా అంట. అంటే దీని అర్థం ఏంటి? బడాయికి బచ్చా కూల్ లేక చచ్చా. తింటాకి మెతుకులు లేవు కానీ మీసాలకి శాంపింగ్ నూనె అంట. ఇవన్నీ వింటా ఉండేవాడిని నేను. తెలుస్తా భలే గుర్తొస్తున్నాయి ఇవాళ నాకు. హల్లెలూయా. మరి వాక్యం ఏంటి? ఆశపడు. ఏ ఆశ? బడాయికి బచ్చా కూళ్ళేకి సచ్చా వద్దు మనకి. దేవుని స్తోత్రం. మీసాలకి శాంపింగ్ నూనె వద్దు. వస్తుంది, వచ్చే వరకు ఏం చేయాలి మనం? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం ఆశపడాలి. నీ ఆశ భంగము కానేరదు. అయితే నీ స్థితి కొలది నువ్వు ఆశపడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన జీవితం, మన పరివర్తన ఏమిటి, మన పరిస్థితి ఏమిటని నీవు కొంచెం జానడ భూమికి వంగి తిరగాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మా ఊర్లో అతని పేరు కోటేశ్వరుడు. ఏం పండి? కోటేశ్వరరావు. ఏం పేరు చెప్పండి అందరూ. నిజంగా కోటేశ్వరుడు తెలుసా మీకు? నర్సాపురం సంచోడు తగిలించుకుని కర్రోటి ఇచ్చుకుని నడుచుకుంటూ వెళ్తాడు. ఏసు రక్తం చేయం. ఎవరెతనో ఏంట్రా బాబాయ్, కోట్లకు పడగెత్తిన వ్యక్తి నడుచుకుంటూ వెళ్తాడు. ఎందుకు? ఆటోకి 20 రూపాయలు ఇవ్వాలని. ఐదు 7 కిలోమీటర్లు ఎల్పించాల నుంచి నరసాపురం నడుచుకుంటూ వెళ్తాడు. ఎవడ బండి ఎక్కడో. ఆయన స్థితి ఏంటి చెప్పండా బాబా? కోటేశ్వరుడు. మరి మనం దేని స్తోత్ర, ఆశపడు. నీకు స్థితికి తగ్గట్లుగా ఆశపడు. హల్లెలూయా. మొన్న చోటకి నేను వాక్యం చెప్తానికి వెళ్ళాను. అన్న కారు పంపిస్తానన్నాడు. వద్దులే కారు అన్నాను. ఆటో వేసుకొస్తానని చెప్పాను. వద్దు, నీ కారు వద్దు, నాకు బండి ఉంది, బండి వేసుకుని వస్తాను. తిప్పుతాడు దేవుడు రాబోయే దినాల్లో కారు మీద. ప్రైజ్ అలా వెయిట్ చేయాలి. మన స్థితి ఏమిటి? హల్లెలూయా. ఆశపడాలి. నీవు పూర్వం ఆశించావే, తిరిగావే, వాటిని వెంబడించవద్దు. పరిశుద్ధుడైన నేను పరిశుద్ధుడను, మీరు పరిశుద్ధులై ఉండండి.
అని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మాసంలో ఆగస్టు మాసంలో కోరుకోని నీ కోరికలన్నిటినీ నా దేవుడు తీర్చబోతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. నీకు స్థితికి తగ్గట్లుగా కోరుకో. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. అనుభవించి చెబుతూ ఉన్నాను, మీకు రుజువై ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాకుంటే చాలు బాబు, నిన్ను ఆరాధించుకుంటానని ప్రార్థన చేశాను. దేవుడు ఏమిచ్చాడు? నాకు పాకిచ్చాడు. హల్లెలూయా. ఇచ్చాడా లేదా? అందరం ఆరాధించుకున్నామా లేదా? అయ్యా వర్షం పడిపోతుంది నాయనా, అయ్యా రేకులు ట్రస్ట్లో కావాలి నాయన అని ప్రార్థన చేశాం. దేవుని స్తోత్రం. చేసామా లేదా? అదేనా ప్రార్థన? ఇచ్చాడా లేదా? దేవుని స్తోత్రం. అది అలా పొందుకోవాలి. ఆశపడు. ప్రైజ్ ది లార్డ్. అయ్యా ఫ్యాన్ లేవు బాబు, మరి మెల్లంగా అడుక్కోవాలా. దేవుని స్తోత్రం. ఏం చేయాలి? ఒక రోజు కోడిగుడ్డు పెడుతుందంట. ఏం గుడ్డు? ఏం గుడ్డు అది? బంగారం గుడ్డు. రోజు ఏం చేయాలి? మేత వేసుకుని రోజుకు ఒక గుడ్డు బంగారం, కనీసం ఒక 100 గ్రాములు ఉంటుందా గుడ్డు. ఏం చేయాలి? రోజు అమ్ముకు తిని నువ్వేం చేయాలి? ఇళ్ళలు కొనుక్కోవాలి, స్థలాలు కొనుక్కోవాలి, రోజు రోజుకి నువ్వు అభివృద్ధి పొందాలి. ఒక్కసారి అయిపోవాలి. ఏం చేశాడంట? కోడి పెట్టను కోసేసాడంట. నవ్వండా బాబా. దేని స్తోత్రం. కోడి పెట్టను కోసేసి వండికి తినేసాడు. లోపల ఏమైనా గుడ్లు ఉంటాయి. ఒకసారి బావి వేసుకుందాం, ఒకసారి ఎకరాలు కొనేద్దాం, ఒకసారి గొప్పండి అయిపోదాం అని చెప్పి ఏం చేశాడు? కోడిని కోసాడు. కోయి మన పాట వచ్చింది కదా, కోడిని కోసాడు. కోడి కోతే ఏమైంది? చచ్చిపోయింది. ఒకటే గుడ్డు. ఇంక రోజు గుడ్డెట్టిదా? గుడ్లే. మనం ఏం చేయాలా? ఏం చేయాలి తెలుసా? ఆశపడాలి. రోజు ఆశపడాలి. దేని స్తోత్రం. అయ్యా 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 నాయనా, మరి మందిరం ఇచ్చావు, లైట్లు లేవు, అయ్యా ఫ్యాన్లు లేవు అని ఏం చేయాలి? బ్రతిములాడుకోవాలి దేవుణ్ణి. దేవుని స్తోత్రం. అదే పని చేస్తాను నేను. హల్లెలూయా. అంతే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనకేం కావాలి? ఇన్వర్టర్ కావాలి. హల్లెలూయా. దేవుడు ఇచ్చునుగాక. ఆశను భంగము కానేరడని వాగ్దానం చేసిన దేవుడు నిత్యముగా మందిరానికి కావలసిన ప్రతి అవసరత అక్కర్ల ప్రభు తీర్చునుగాక. తీర్చలేదు దేవుడు? కళ్ళున్నాయి మీకు? చూస్తున్నారా? ప్రైజ్ ది లార్డ్. అది అలాగ ఆశపడాలి. ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి 2 ఫ్యాన్లు నా దగ్గర ఉన్నాయి. శుభ్రంగా బాగు చేయించుకొచ్చి బిగిద్దాంలే అని చెప్పి పెట్టాను. దానికి రెక్కలు లేవు. అందరిని అడిగాను, మా దగ్గర లేవండి, మా దగ్గర లేవండి అన్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేస్తా ఉండే మొన్న ఆదివారం మన శారం ఉంది కదా బాబా, 2 ఫ్యాన్లు ఉన్నాయి కొత్తయే. ఒకటే అంది, ఒకటే, 2 అనలేదు. ఒక ఫ్యాన్ ఉంది, కొత్త ఫ్యాన్ అంది. సరే అని చెప్పేసి వెళ్ళాను ఇంటికి. కాసేపు మాట్లాడి ఫ్యాన్ ఉందని, అయ్యి బాబు మర్చిపోయాను బాబా, ఫ్యాన్ ఉంది పట్టుకెళ్ళి రా అని చెప్పి ఇంట్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఫ్యాన్ అటుకొచ్చింది. అది చాలా కొత్తగా ఉంది. సర్లే అని చెప్పేసి ఇంకో ఫ్యాన్ ఉందని మళ్ళీ ఇంకోటి అటుకొచ్చింది. 2 ఫ్యాన్లు అటుకొచ్చింది. దేవుని స్తోత్రం. 2టికి రెక్కలు ఉన్నాయి. తీసుకొచ్చి నా తానిలన్న నేను బిగించేసాం. దేవుని స్తోత్రం. అదిగో కొత్త ఫ్యాన్లే, వాళ్ళకి పనికిరావని సరిగ్గా తిరగమని ఎలక్ట్రీషియన్ తీసేసాడంట. ప్రార్థన చేసి బిగించాను. దేవుని స్తోత్రం. రై 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 మంట తిరిగేస్తున్నాయి. హల్లెలూయా. అడిగితే ఇస్తాడు ఆయన. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరకును. హల్లెలూయా. ఏమని అడగాలో తెలుసా? దేవుడు నాకు ఇచ్చాడు, నేను పొందుకున్నానని విశ్వాసంతో అడగాలి. నువ్వు ఆశపడాలి. ప్రైజ్ ది లార్డ్. మా పవిత్రకి గొప్ప ఆశ ఉంది.
ఓ బండి కొనుక్కోవాలని ఉందా లేదా? పరిశుద్ధాత్మదేవుడు బయలుపరుస్తున్నాడు లేదా? ఆమేన్. దేవుడు నీకు బండి ఇచ్చును గాక. దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. హల్లెలూయా. ఆశపడు, ప్రయత్నం చేయి, కష్టపడు, డబ్బులు దాచిపెట్టు, డిబ్బిలే కొనే వెళ్ళి సెకండ్ హ్యాండ్ బండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆశపడి నువ్వేం చేయాలంటే ప్రభువుని అడుక్కోవాలి. అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అధికముగా దయచేవాడు నా దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అది అట్లా అడగాలి. అడిగితే ఇస్తాడండి ఆయన. అడగడం చేత కాదు మనకి. వచ్చి ఒకేసారి వచ్చి పడిపోవాలి. రాని 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 ఒక కేజీ బంగారం దొరికే అర్జెంట్గా. ప్రైజ్ ది లార్డ్. బంగారం అంటే ఎంత నువ్వు వచ్చేస్తుందండి ఆడవాళ్ళకి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆశపడు, నీ ఆశ భంగము కానేరదు. ఈ ఆగస్టు మాసములో నీ ఆశలని నా దేవుడు తీర్చునుగాక, నీ కోరికలను నా ప్రభు తీర్చునుగాక. ఒక వాక్యం చదువుకుని ముగించేస్తాను. చాలా కష్టపడి రాసుకున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవిధేయులు అవ్వద్దు, పూర్వపు స్థితికి వెళ్ళవద్దు. మీరు ఒకటి అజ్ఞానంలో ఉన్నారు, పాపంలో ఉన్నారు, మారు మనసు లేదు. ఇదిగో పరిశుద్ధులుగా తీర్చబడ్డారు. మరలా ఆ దాసత్వంలోనికి నువ్వు వెళ్ళకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అజ్ఞాన దశలో మీరు కూడా ఆశలను అనుసరించి ప్రవర్తించొద్దని చెప్తుంది వాక్యం. ప్రైజ్ ది లార్డ్. కీర్తన గ్రంథము 112:10 ఏముంటుందంటే, భక్తిహీనుడు ఆశ భంగం అయిపోవును. ఎవరు ఆశ? భక్తిహీనుడు. భక్తి చేయరు. ఏం చేయరు? ప్రార్థన చేయరు, ప్రార్థనకు రారు, పరిచర్యకు రారు. ఏమండి? ఆశలు కోరికలు తీరిపోవాలి. అర్థమైందా? భక్తిహీనుడు ఆశ భంగం అయిపోతుంది. అంటే పాస్టర్ గారు ప్రార్థన చేసేయండి, మా పిల్లకి పెళ్ళి అయిపోవాలండి, ఈ మందిరానికి రాదు. పాస్టర్ గారు మాకు ఏది నేయాలండి, మేక పశువులు కూడా ఈ మాత్రం చెప్పండి బాబా. మందిరానికి వచ్చి దేవుణ్ణి అడగదు. వీళ్ళేమంటారు? భక్తిహీనులు అంటారు. భక్తిహీనులు ఆశ ఏమవుతుందంటే నెరవేర్చబడదు, భంగమైపోతుంది. మీకు అర్థమైందా? నేను చెబుతున్నాను, ప్రార్థన చేసి ఈ వాగ్దానాన్ని ప్రభుని అడిగితే ప్రభు అనుగ్రహించారు. ఇదిగో దేవుని పని చేయి. నువ్వు ఏ పని చేయి? మీరు నా యందు నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉంటా. నా పని యందు నిలిచి ఉండండి, మీ పని నేను చేస్తాను. దేవుని స్తోత్రం. ఎంతసేపు నీ పనే, పని 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 చచ్చేంత వరకు పనే. ఒక్క 2 గంటల సేపు నీకు ఆరోగ్యం ఇచ్చిన దేవుని దగ్గరికి వచ్చి, నీవు నీ పిల్లలు దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా ఆరోగ్యం ఇచ్చారు, క్షేమాన్ని ఇచ్చారు, ఆహారాన్ని ఇచ్చారు, అయ్యా మీకు స్తోత్రాలు నాయన తండ్రి అని దేవుణ్ణి కొలిచే పని లేదు, ఆరాధించే పని లేదు, కానీ అన్నీ ఇచ్చేసేయాలి. అందుకని భక్తిహీనుల ఆశ ఏమైపోతుంది? భంగమైపోతుంది. ఏది నెరవేర్చబడదు, ఏమి దేవుని దగ్గర పొందుకోలేరు. అందుకనే ఆత్మ సంబంధమైనది ఏంటంటే, సామెతల గ్రంథము 13:19 చదవండి త్వరగా. హల్లెలూయా, హల్లెలూయా.
సామెతల గ్రంథము 13:19. ఆశ తీరుట ప్రాణమునకు తీపి. ప్రైజ్ ది లార్డ్. అమ్మయ్య, ఎన్నాళ్ళకి నా కోరిక తీరింది. పూరుగుడుసులో ఉన్నాను, వర్షం వస్తూ ఉంటే పాత్రలు అడ్డు పెట్టుకున్నాను. అమ్మయ్య, ఎన్నాళ్ళకి ఇల్లు కట్టుకోగలిగాను. ప్రైజ్ ది లార్డ్. అమ్మయ్య, ఎన్నాళ్ళకి నేను మంచి యోగ్యమైన గృహాన్ని సంపాదించుకున్నాను. హల్లెలూయా. దీన్ని ఏమంటారంటే ఆశ తీరుట ప్రాణానికి తీపి. అబ్బాబ్బాబ్బా, ఇప్పుడు నీకు ఉద్యోగం వచ్చింది, ఏం చేస్తావు? నోరు తీపి చేయాలి. దేవుని స్తోత్రం. స్వీట్లు పట్టుకొచ్చేసి ఆ పక్కోళ్ళకి, ఈ పక్కోళ్ళకి, ఇంటి ఎదురోళ్ళకి, ఇంటి వెనకాలోళ్ళకి, అందరికి ఏం చేస్తాం మనం? చెప్పండి. పంచిపెట్టి నోరు తీపి చేస్తాం. దేవుని స్తోత్రం. తిను 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 తిను. మా ఓడికి ఉద్యోగం వచ్చింది, నా కూతురికి ఉద్యోగం వచ్చింది, నా కూతురు 10th క్లాస్ పాస్ అయింది, నా కొడుకు ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు అని చెప్పి ఏం చేస్తారా? ఆశ తీరుట ద్వారా తీపి కలుగుతుంది నీ మనస్సుకి. హల్లెలూయా. తీపి అనగా సంతోషం, ఆనందం కలుగుతుంది. ఎవరి ఆశ తెలుసా? భక్తి గల వారి ఆశ, ఆత్మ సంబంధమైనటువంటి వారి ఆశలు ప్రభు తీరుస్తాడు. ప్రాణానికి ఏం కలుగుతుంది అంటే తీపి కలుగుతుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ సంబంధమైన, ఇందా శరీర సంబంధమైన. నెక్స్ట్ వన్, కీర్తన 107:9. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తి పరచి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఇందాక చెప్పాను కదా, దున్నువాడు ఆశతో దున్నాలి పొలాన్ని, విత్తనాలు నాటివాడు పంటను నేను చేతికి వస్తుంది, ధాన్యం బాగా పండుతుంది, నేను దాన్ని అమ్ముకుని నా జేబులున్న డబ్బులను సంపాదించుకోగలుగుతాను, నింపుకోగలుగుతాను, ఈ సంవత్సరం నా పిల్లలను బాగా చదివించుకోగలుగుతాను అని ఆశతో 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 ఏం చేయాలి? రైతు వ్యవసాయం చేయాలి. హల్లెలూయా. అదేవిధంగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు. మీ ఆశగల ప్రాణాలన్నిటికీ నా దేవుడు తృప్తిపరచునుగాక, తృప్తిపరచునుగాక, దీవించునుగాక. మీ ఆశలన్నీ నా ప్రభు నెరవేర్చునుగాక. ఆమేన్. ఇర్మియా 31:24 అలసిన వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారందరినీ నింపుదును. వాగ్దానం ఇది. అలసిన వారి ఆశను తృప్తిపరిచే దేవుడు, కృషించిపోయిన వారిని లేవనెత్తే దేవుడు. హల్లెలూయా. చూడండి, ప్రార్థన చేస్తున్నాను, నా ఆశలు తీరట్లేదు. ప్రార్థన చేస్తున్నాను, నా కోరికలు తీరట్లేదు. ప్రార్థన చేస్తున్నాను, మందిరానికి వెళ్తున్నాను, తిన్నా తినకపోయినా నేను ఆశీర్వదించబడలేకపోతున్నాను, దీవించబడలేకపోతున్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో. ఈ ఆగస్టు నెలలో నా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీ ఆశను తృప్తిపరచునుగాక, నీ ఆశను తృప్తిపరచునుగాక, నీ ఆశను తృప్తిపరచునుగాక. కృషించిన వారందరినీ నా దేవుడు లేవనెత్తునుగాక. భంగపడి వారి ఆశను నా ప్రభు తీర్చునుగాక, తీర్చునుగాక. ఎవరి ఆశను తీరుస్తాడు రా బాబు అంటే సామెతల గ్రంథము 10:28 నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును. హల్లెలూయా. ఎవరు ఆశ తీరుస్తాడు? నీతిమంతుల ఆశ. నీతిమంతులు అంటే ఎవరు?
యేసు రక్తము ద్వారా కడగబడిన వారు నీతిమంతులు, పరిశుద్ధులు, పవిత్రులు. వారి ఆశను దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. అందుకనే నీతిమంతుల ఆశ సంతోషాన్ని పుట్టిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నీతిమంతులుగా మనం తీర్చబడాలి. ఎలా తీర్చబడాలి? నీతిమంతులుగా తీర్చబడాలి. అందుకనే దావీదు అంటాడు 17వ అధ్యాయము 15వ వచనంలో, చివరిగా చదవండి, ముగించేసుకుందాం. నేనైతే నీతి గలవాడనై, ఎవరినై అంట? నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేలుకున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. దేని స్తోత్రం. మీకు అర్థమైందా? దావీదు ఏమంటున్నారంటే మనం చెప్పాను కదా మీకు మొన్నటి వారం, నేనైతే ఎవడగొడవ నాకు అనవసరం. అదే మాట మాట్లాడుతున్న క్రొత్త మాట ఇది. ఏ మాట తెలుసా? నేనైతే నీతి గలవాడినై. ఎవరంట అయ్యగారు? నీతి గలవాడినై నీ ముఖ దర్శనము చేసేదను. నీతిమంతులు ఎవరి ముఖ దర్శనాన్ని చేస్తారు? దేవుని ముఖ దర్శనాన్ని చేస్తారు. ఉదయాన్నే లేచి ఏం చేస్తారా? నా వైపు చూడండి. ఉదయాన్నే లేచి మోకరించి 2 చేతులు పైకెత్తి దేవుని ముఖ దర్శనాన్ని చేస్తారు. ఎవరు? నీతిమంతులు. ఉదయాన్నే లేచి. ఎప్పుడన్నా? ఉదయాన్నే. ఏమన్నాడు ఇక్కడ? నేనైతే నీతి గలవాడినై నీ ముఖ దర్శనము చేసేదను. ముఖ దర్శనం. నీతి గలవారమై మనం యేసయ్య ముఖ దర్శనాన్ని చూడాలి. ఉదయాన్నే లేచి మోకరించి, అయ్యా ఈ రోజును నాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రము. ఈరోజు నేను చేస్తున్న ప్రతి పనిలోనూ తోడై ఉండండి, సహాయం చేయండి అని దేవుని నువ్వు కొలవగలగాలి. దేవుణ్ణి ఆయన ఉదయాన్నే లేచి ఆయన ముఖ దర్శనాన్ని చేయాలి. నువ్వు ఉదయాన్నే లేచి మనం ఏ ముఖ దర్శనం చేస్తాం? ప్రైజ్ ది లార్డ్. ఆ పనికి మాలిన చీపురు ఉంటుంది, పొద్దున్నే లేచి మొహం హడావిడిగా ఏంటి హడావిడిగా కళ్ళు తెరిచి చీకటి ఉంటుంది, తుడిసేయాలి. హల్లెలూయా. పొద్దున్నే ఎక్కడికి వెళ్తాం మనం? చీపురు దగ్గరికి వెళ్తాం. ఎక్కడికి వెళ్ళాలి మనం? ఉదయాన్నే ఆయన ముఖ దర్శనాన్ని చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ఉదయాన్నే నువ్వు పిల్లి ముఖం, కుక్క ముఖం, మనిషి ముఖం చూడకుండా నువ్వేం చేయాలి? యేసయ్య ముఖ దర్శనాన్ని చేయాలి, దేవుని ముఖ దర్శనాన్ని చేయాలి, ప్రార్థన చేయాలి. అందుకు నేనైతే నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొనినప్పుడు, ఇది మాట, నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో ఆశను తీర్చుకుందును. నా ఆశను తీర్చుకుందును. ఎప్పుడు మేల్కొని, ఎప్పుడు మేల్కుంటాం మనం? ఉదయాన్నే కదా. మేల్కొన్నప్పుడు నీ ముఖ దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. ప్రైజ్ ది లార్డ్. మేల్కో, నీవు మేల్కో. నిద్రపోయావేమో, ఆత్మీయ జీవితంలో నిద్రపోయావేమో, ప్రార్థన లేదేమో, స్తుతి ఆత్మ లేదేమో. ప్రార్థన చేసి ఎన్ని రోజులు అవుతుంది? వాక్యాన్ని చదివి ఎన్ని రోజులు అవుతుంది? దేవునితో సహవాసం ఉందా నీకు? ముఖ దర్శనం ఉందా నీకు? మేల్కుంటున్నావా? ఈ ఆగస్టు నెలలో మీరందరూ ప్రార్థనలో మేల్కొందురుగాక.
ఆయన ముఖ దర్శనాన్ని చేదురుగాక, ముఖ దర్శనాన్ని చేదురుగాక. ఆయన స్వరూప దర్శనాన్ని చేసి మీ ఆశలన్నీ, మీ కోర్కులన్నీ తీర్చుకుందురుగాక, తీర్చుకుందురుగాక. మీ ఆశను నా దేవుడు తీర్చునుగాక, మీ కోరికలను దేవుడు తీర్చునుగాక. ఈ ఆగస్టు మాసంలో భంగపడిన వేళలో నా దేవుడిని ఆదరించి లేవనెత్తునుగాక, చేతి పనిని అనుగ్రహించునుగాక, మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. మేల్కొని ఏం చేయాలంట? మేల్కొని స్వరూప దర్శనము, స్వరూప దర్శనాన్ని చూడాలి. దేవుని దర్శనాన్ని చూడాలి. అప్పుడు నువ్వు కోరుకున్నవన్నీ దేవుడు ఇస్తాడు. ఇవ్వకపోతే నన్ను అడుగు, ఇక్కడే ఉంటాను నేను. ఎనీ టైం మందిరం దగ్గరే ఉంటాను, మీకు అందుబాటులో ఉంటాను. నన్ను అడగండి, చెప్తాను. ఏంటి పాస్టర్ గారు? పట్టాలు పట్టు నువ్వు, దేని స్తోత్రం. ఏం పట్టాలి? ఉడుం పట్టు పట్టాలి. కాళ్ళు పట్టుకోవాలి. ఎవరు కాళ్ళు? యేసయ్య కాళ్ళు పట్టుకో. కార్యం జరగట్లేదా? కార్యం జరగకపోతే మందిరానికి రా. కొంతమందికి బైబిల్లో ఏముంది? కడుపే వారి దేవుడు అని ఉంది. కొంతమందికి ఇల్లే దేవాలయం. ప్రైజ్ ది లార్డ్. బయటికి రారండి, ఇంట్లోంచి బయటికి రారండి. గనురాలైన స్త్రీ ఎవరో? గనురాలైన స్త్రీ ఎక్కడికి వెళ్ళింది? దైవ సేవకుడి దగ్గరికి గాడిద కట్టించిన మనిషిని తీసుకుని వెళ్ళింది. హన్న మందిరానికి వచ్చి, రిచ్ ఫ్యామిలీ. ఎవరో? ఏ ఫ్యామిలీ అక్క? ఎక్కడికి వచ్చింది? పిల్లలు లేకపోతే. పెళ్ళినాక పిల్లలు ఉన్నారు, పిల్లలు లేదు. ఇది అంత మాటకున్నాను ఏం చేస్తుంది? దెప్పుతుంది, పొడుతుంది. అంత మాట గొడ్రాల అంటుంది. నా ఎదురుకుంటే పిల్లోడిని ఎత్తుకుని ఆడిస్తుంది. ఈమెకి ఎలా ఉంటుంది? గొడ్రాలకి పిల్లోడిని ఎత్తుకుని ఆడితే బాధే కదండి. ఇది కుదరదు, ఇది ఇలా జరగట కుదరదు. నాకెందుకు పిల్లలు పుట్టరా? కసి ఉండాలి. కసి ఏముండాలి? వచ్చింది, కన్నీళ్ళు విడిచింది. ఏంటమ్మా తాగొచ్చావా? లేదు పాస్టర్ గారు, మనోదుఃఖ క్రాంతురాలని నా బాధలు ఏదో చెప్పుకుంటున్నాను, ఏడుతున్నాను. ఓకే, అలాగైతే పర్లేదు. దేవుడికి కలుగు చేయనుగాక, దేని స్తోత్రం అన్నాడు. సమూయేలుని కనేసింది. హల్లెలూయా. అర్థమైందా మీకు? నీ పని మీద నువ్వు ఉంటావు, సేవకుడేమో కడుపు కట్టుకుని ప్రార్థన చేయాలి. నీ వ్యవహారాలు నువ్వు చేస్తూ ఉంటావు, సేవకుడు కడుపు కట్టుకుని ప్రార్థన చేయాలి. ఎందుకు జరుగుద్ది? ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం ఎవరికి ఉండాలి?